హాయ్, దిస్ ఇస్ మోనికా. ఈ వీడియోలో మనం జాన్ టేలర్ డిస్టార్షన్ డిస్కస్ చేద్దాము. టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత టైం ఉంటే కుదిరితే PYQs కూడా చూద్దాం. ఓకేనా? సెట్ నెట్ PYQs కూడా చూద్దాం. ఓకేనా? నీట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ఈ టాపిక్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. కెమిస్ట్రీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే అన్ని కాంపిటేటివ్ కెమిస్ట్రీ ఎంట్రన్స్ సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్ యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జాన్ టేలర్ డిస్టార్షన్ గురించి చెప్పుకుందాము. ఇక్కడ చూడొచ్చు. ఎనీ నాన్ లీనియర్ కాంప్లెక్స్ హ్యావింగ్ అన్ఈవెన్ డీజనరేట్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ విల్ డిస్టార్ట్ టు లోయర్ ఇట్స్ ఎనర్జీ. ఇందులో జాన్ టేలర్ డిస్టార్షన్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? అన్ఈవెన్ డీజనరేట్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ గురించి. ఓకేనా? అన్ఈవెన్ డీజనరేట్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మనము ఎగ్జాంపుల్తో సహా చెప్పుకుంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్ఈక్వల్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇందులో ఆల్రెడీ మనం క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో చూసాము. ఈజీ 2TG T2G సెట్స్ వస్తాయి కదా, T2G ఈజీ అవి చెప్పుకుందాము. సరే, దీనికైతే ముందు ట్రిక్ చూద్దామండి. సూపర్ మెమరీ ట్రిక్ వచ్చేసి అన్ఈక్వల్ ఎలక్ట్రాన్స్ అంటే అన్కంఫర్టబుల్. ఓకేనా? అన్కంఫర్టబుల్, ఇట్ విల్ గెట్స్ డిస్టార్షన్. ఓకేనా? డీజనరసీ అంటే డిస్టార్షన్. ఓకేనా? వై డస్ డిస్టార్షన్ అక్కర్? ఇమాజిన్ టూ పీపుల్ సిట్టింగ్ ఆన్ ద ఓకేనా, టూ పీపుల్ సిట్టింగ్ ఆన్ వన్ చైర్. ఓకే, చైర్లో కూర్చున్నారని ఇమాజిన్ చేసుకోండి. దే ఫీల్ అన్కంఫర్టబుల్. ఓకే, ఇఫ్ దే సిట్ ఆన్ సపరేట్ చైర్, they become comfortable. Similarly, electrons occupying degenerate orbitals unequally create instability. Okay, complex changes shape to become stable. ఇక్కడ చూడొచ్చు. రిమెంబర్, ఈజీ ఎలక్ట్రాన్స్ అనేవి స్ట్రాంగ్ డిస్టార్షన్, T2G ఎలక్ట్రాన్స్ అనేవి వీక్ డిస్టార్షన్. ఓకేనా? ఈజీ అంటే స్ట్రాంగ్, T2G అంటే వీక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో ఎలా ఉంటుందో చూద్దాం మనము. ఇది ఆక్టాహైడ్రల్ డయాగ్రాము. ఇక్కడ చూడొచ్చు. కింద T2G సెట్, ఫస్ట్ T2G సెట్ నిండిన తర్వాత మనం ఈజీ సెట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఫస్ట్ T2G సెట్లో నిండిన తర్వాత ఈజీ సెట్లోకి ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తారు. ఇందులో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ ఉన్నప్పుడు, ఒకలా వీక్ ఫీల్డ్ లైగండ్ ఉన్నప్పుడు, అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్ ఉన్నాయనుకోండి T2G సెట్లో, ఏం జరుగుతుందంటే ఇందులో ప్రతి ఎలక్ట్రాన్ జత కూడిన తర్వాతే మనం ఈజీ సెట్లోకి వెళ్తామన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఈజీ సెట్లో ఫిల్ చేస్తాం ఈ విధంగా. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ ఉన్నప్పుడు. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అంటే లో స్పిన్ అనమాట. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అంటే లో స్పిన్ కాంప్లెక్సెస్. ఓకేనా? ఈ విధంగా ఇవి ఎలక్ట్రాన్ పేరింగ్ జరిగిన తర్వాత ఈజీ సెట్లోకి వెళ్తున్నాం. ఓకేనా? అదే వీక్ ఫీల్డ్ లైగండ్స్ ఉన్నాయనుకోండి. వీక్ ఫీల్డ్ లైగండ్స్ ఉంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ T2G సెట్లో ఈ విధంగా 3 ఆర్బిటల్స్, ఈజీ సెట్లో 2 ఆర్బిటల్స్ ఉంటాయి కదా. ఇది వీక్ ఫీల్డ్ లైగండ్ అనుకోండి. వీక్ ఫీల్డ్ లైగండ్ అంటే హై స్పిన్ కాంప్లెక్సెస్. ఓకేనా? హై స్పిన్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇందులో 1 ఎలక్ట్రాన్ నిండిన తర్వాత, ఈ విధంగా నిండిన తర్వాత డైరెక్ట్గా పైకి వెళ్తుంది. ఆ తర్వాత పేరప్ జరుగుతుంది అనమాట ఈ విధంగా. సో డిఫరెన్సెస్ ఇక్కడ చూసుకోవాలి మనం. ఇది హై స్పిన్ కాంప్లెక్సా, లో స్పిన్ కాంప్లెక్సా, ఈ విషయం తెలిసి ఉండాలి మెయిన్లీ వచ్చేసి. ఓకేనా? సరే, ఇక్కడ ఆక్టాహైడ్రల్లో డయాగ్రామ్ ఎలా? ఫస్ట్ అయితే T2G సెట్ ఫిల్ చేసిన తర్వాత, T2Gలో ఫిల్ అయిన తర్వాత ఈజీలోకి వెళ్తాం. ఓకేనా? ఈజీలోకి వెళ్తాం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ dxy, dyz, dzx ఉంటాయి. ఆ తర్వాత ఈజీ సెట్లో dx2 dx2 మైనస్ y2 ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? చూడొచ్చు. స్ట్రాంగ్ జాన్ టేలర్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ మనకి ఈ జాన్ టేలర్ డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవాలంటే మినిమం ఇవి తెలిసి ఉండాలండి మనకి. ఫస్ట్ ఇక్కడ T2G ప్లస్ ఈజీలో మీకు ఒకటి ఈ విధంగా చూపిస్తాను. ఇప్పుడు ఆర్బిటల్ ఉందనుకోండి, ఇది ఎంటీ ఆర్బిటల్. దీన్ని మనం సిమెట్రిక్ అంటాం. ఓకేనా? ఈ విధంగా 1 ఫిల్ అయ్యాయి అనుకోండి, దీన్ని ఏమంటాం? హాఫ్ ఫీల్డ్ అంటాం. హాఫ్ ఫీల్డ్ అంటే ఇది కూడా సిమెట్రికల్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఫుల్ ఫీల్డ్ ఉన్నాయి అనుకోండి, ఫుల్ ఫీల్డ్ ఉంటే దాన్ని కూడా మనం సిమెట్రిక్ అంటాం. అంటే ఇప్పుడు సిమెట్రిక్ అంటే ఏంటి? ఎంటీ ఉన్న సిమెట్రిక్ అంటాము, 0 ఎలక్ట్రాన్స్. అండ్ హాఫ్ ఫీల్డ్ ఉన్న సిమెట్రిక్ అంటాము, ఫుల్ ఫీల్డ్ ఉన్నా కూడా సిమెట్రిక్ అంటాం. ఓకేనా? అదే అన్సిమెట్రిక్ అనుకోండి. అన్సిమెట్రిక్ అంటే ఏంటంటామంటే, ఈ విధంగా ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది ఎంటీ ఉంది చూడండి. లేదంటే ఈ విధంగా ఇందులో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది ఒకటి సింగిల్గా ఉంది, ఇక్కడ అన్బ్యాలెన్స్డ్గా ఉంది. ఇవి ఫుల్ ఫీల్డ్గా ఉన్నాయి, ఇది అన్బ్యాలెన్స్డ్గా ఉంది. ఈ విధంగా అన్బ్యాలెన్స్డ్గా ఉంటే దీన్ని మనం అన్సిమెట్రిక్ అంటాం. ఓకేనా? దీన్ని మనం అన్సిమెట్రిక్ అంటాం. ఇందులో మెయిన్లీ జాన్ టేలర్ డిస్టార్షన్ గురించి తెలుసుకోవాలంటే కన్ఫర్మ్గా ఈ టేబుల్ తెలుసుంటే కంప్లీట్ కాన్సెప్ట్ వచ్చినట్టండి. ఇక్కడ చూడొచ్చు. స్ట్రాంగ్ జాన్ టేలర్ కాన్ఫిగరేషన్, గోల్డెన్ ట్రిక్ 947. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి 947
D9 కాన్ఫిగరేషన్ వచ్చిన, D4 కాన్ఫిగరేషన్ వచ్చిన, D7 కాన్ఫిగరేషన్ వచ్చిన స్ట్రాంగ్ డిస్టార్షన్ జరుగుతుందని చెప్తున్నారు. ఎలాగో చూద్దాం ఒకసారి చూడండి. D9 వెరీ స్ట్రాంగ్ అంటున్నారు. ఓకేనా. D9 కాన్ఫిగరేషన్ అంటే T2G EG 9 రావాలి కదండి ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ అన్సిమెట్రిక్, ఇది సిమెట్రిక్, ఫుల్గా ఫిల్ అయినాయి కదా. ఒక సిమెట్రిక్, ఒక అన్సిమెట్రిక్. ఈజీ అన్సిమెట్రిక్ ఉంది అంటే అది స్ట్రాంగ్ డిస్టార్షన్. ఓకేనా, స్ట్రాంగ్ డిస్టార్షన్. సో ఇది స్ట్రాంగ్ డిస్టార్షన్. D9 అనేది స్ట్రాంగ్ డిస్టార్షన్ అని తెలిసిపోయింది. ఇప్పుడు హై స్పిన్ D4 హై స్పిన్ అంటే ఇక్కడ చూడండి. D4 హై స్పిన్ అంటే వీక్ లైగాండ్ ఉన్నట్టే కదా. వీక్ లైగాండ్ ఉంటే T2G 1 ఎలక్ట్రాన్ నిండిన తర్వాత ఈజీలోకి వెళ్తుంది. ఆ తర్వాత పేరప్ అనేది జరుగుతుంది, అంతే కదా వీక్ లైగాండ్స్లో. సో ఇక్కడ D4 అన్నాడు కాబట్టి మనం 4 ఎలక్ట్రాన్స్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా. T2Gలో 3, ఈజీలో 1. సో ఇక్కడ మనకి అన్సిమెట్రిక్ అనేది ఈజీ ఉంది. ఈజీ అన్సిమెట్రిక్ అంటే స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్లే కదా. ఇక్కడ అదే చెప్తున్నారు మనకి. హై స్పిన్ D4 అంటే మళ్ళీ చూడండి. హై స్పిన్ D4 అంటే హై స్పిన్ అంటే వీక్ లైగాండ్ ఉన్నట్టు. ఓకేనా. వీక్ లైగాండ్ అంటే T2Gలో ఎలక్ట్రాన్ పేర్ జరగకుండానే ఈజీలోకి వెళ్ళిపోతాయి 1 ఎలక్ట్రాన్స్ వచ్చిన తర్వాత. ఇక్కడ 1 2 3 T2G ఈజీలో 2 ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 2 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ జతగూడక ముందే, పేరప్ అవ్వక ముందే ఈజీలోకి వెళ్ళిపోతాయి అనమాట. 4 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈజీలో 2 T2G, ఇది చూడండి. ఈజీలో 1 ఎలక్ట్రాన్, T2Gలో 3 ఎలక్ట్రాన్స్. ఇది సిమెట్రిక్ ఉంది, ఇది అన్సిమెట్రిక్ ఉంది. ఈజీ అన్సిమెట్రిక్ వచ్చిందంటే స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్ అనమాట. ఓకేనా. వెరీ స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్టు. ఈజీ అన్సిమెట్రిక్ వచ్చిందంటే స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్టు. సో స్ట్రాంగ్ డిస్టార్షన్. ఇక్కడ చూద్దాం. లో స్పిన్ D7 ఇచ్చారు. లో స్పిన్ D7 స్ట్రాంగ్ అని చెప్తున్నారు. ఎలాగో చూద్దాం ఒకసారి. D7 లో స్పిన్ అంటే స్ట్రాంగ్ లైగాండ్ ఉన్నట్టే కదా. లో స్పిన్ అంటే స్ట్రాంగ్ లైగాండ్ ఉన్నట్టే కదా. స్ట్రాంగ్ లైగాండ్ అంటే T2Gలో పేరప్ అయిన తర్వాత ఈజీలోకి వెళ్తాయి ఎలక్ట్రాన్స్ అనేవి, అంతే కదా. ఇక్కడ చూడండి. D7 అన్నారు కదా. సో T2Gలో 6 ఎలక్ట్రాన్స్, ఈజీలో 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఈజీ అనేది అన్సిమెట్రికల్గా ఉంది. ఓకేనా. ఈజీ అన్సిమెట్రిక్ వచ్చిందంటే దీని క్యాపబుల్ 2 ఎలక్ట్రాన్స్ నిండొచ్చు, కానీ 1 నిండింది కాబట్టి అన్సిమెట్రిక్ ఇది. సో అన్సిమెట్రిక్ వచ్చింది అంటే వెరీ స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉన్నట్టే. ఓకేనా. ఈజీ అన్సిమెట్రిక్, T2G అనేది సిమెట్రిక్గా ఉంది. సో స్ట్రాంగ్ డిస్టార్షన్. ఈజీ అన్సిమెట్రిక్ కాబట్టి స్ట్రాంగ్ డిస్టార్షన్. ఇక్కడ D1 వీక్ అని చెప్తున్నారు. ఎలా చూద్దాము. T2Gలో 3 ఆర్బిటల్స్, ఈజీలో 2 ఆర్బిటల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి D1 కాన్ఫిగరేషన్ ఇచ్చారు కాబట్టి D1 అంటే 1 ఎలక్ట్రానే కదా. సో T2Gలో నింపుతాం. ఇది ఈజీ అనేది సిమెట్రిక్ ఇక్కడ. ఎందుకంటే సిమెట్రిక్ కండిషన్స్ ఏంటి? ఎంటీ ఆర్బిటల్స్ ఉన్న, హాఫ్ ఫీల్డ్ కానీ ఫుల్ ఫీల్డ్ కానీ. ఇక్కడ ఎంటీ ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి సిమెట్రిక్. ఇది అన్సిమెట్రిక్ కండిషన్స్ ఏంటి? సిమెట్రిక్ కానివి అన్సిమెట్రిక్. ఓకేనా. సో అన్సిమెట్రిక్ ప్లస్ సిమెట్రిక్. ఈజీ సిమెట్రిక్ ఉందంటే అది వీక్ డిస్టార్షన్ అనమాట. మనం ఆల్రెడీ టేబుల్లో చెప్పుకున్నాం కదా, వీక్ డిస్టార్షన్. ఈజీ ఫామ్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి. 947 రూల్ అంటారు. ఇఫ్ యూ సీ D9 హై స్పిన్ D4, లో స్పిన్ D7, ఇమ్మీడియట్లీ థింక్ జాన్ టెల్లర్ డిస్టార్షన్. ఓకే. వై D9 ఎగ్జాంపుల్ కాపర్ 2+లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? ఇక్కడ ఎగ్జాంపుల్ కాపర్ 2+ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 3D9 వస్తుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఓకేనా. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అంటే ఇక్కడ చూడండి. T2Gలో 6 ఎలక్ట్రాన్స్, ఈజీలో 3 ఎలక్ట్రాన్స్, అంతే కదా. ఈజీలో 3 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ ఇది అన్సిమెట్రిక్ ఉంది. ఓకేనా. ఈజీ అనేది అన్సిమెట్రిక్, ఇదేమో సిమెట్రిక్. ఫుల్ఫిల్ అయింది కాబట్టి సిమెట్రిక్ ప్లస్ అన్సిమెట్రిక్. ఈజీ అన్సిమెట్రిక్ ఉందంటే అక్కడ స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్లే. సో అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ ఈజీలో జరుగుతుంది కాబట్టి దేర్ వాజ్ స్ట్రాంగ్ డిస్టార్షన్. ఈజీలో అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ జరిగిందంటే అది స్ట్రాంగ్ డిస్టార్షన్. దేర్ ఫోర్ స్ట్రాంగ్ డిస్టార్షన్. ఇక్కడ చూడవచ్చు. స్ట్రాంగ్ డిస్టార్షన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. కాపర్ H2O, ఇక్కడ 6 ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ ఇచ్చారు. D9 కాన్ఫిగరేషన్, జాన్ టెల్లర్ డిస్టార్షన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఆస్క్డ్ ఎగ్జాంపుల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా. D9 అనేది ఎగ్జాంపుల్ కాపర్ కాంప్లెక్స్ చాలా మోస్ట్ రిపీటెడ్గా అడిగారు, అందుకని డిస్కస్ చేసాము. హై స్పిన్ D4. హై స్పిన్ అంటే వీక్ ఫీల్డ్ లైగండ్ ఉన్నట్టే కదా. వీక్ ఫీల్డ్ అంటే T2Gలో జతగూడక ముందుకే ఈజీలోకి వెళ్ళిపోతాయి ఎలక్ట్రాన్స్, అంతే కదా.
సో ఇక్కడ Mn3+ ఇచ్చారు మనకి. దీని కాన్ఫిగరేషన్ D4 కదా. D4 అంటే ఏం జరుగుతుంది, T2Gలో 1 2 3 T2Gలో 3 అవుతాయి, ఈజీలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ ఈజీ T2Gలో హాఫ్ ఫీల్డ్ అంటే సిమెట్రిక్. ఇది T2G అనేది సిమెట్రిక్, ఈజీ అనేది అన్సిమెట్రిక్. ఈజీ అన్సిమెట్రిక్ వచ్చింది అంటే అది స్ట్రాంగ్ డిస్టార్షన్. 1 ఎలక్ట్రాన్ ఇన్ ఈజీ కాబట్టి అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ జరిగింది, ఈజీలో అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ జరిగింది. సో స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్టు. ఓకేనా. లో స్పిన్ D7 చూద్దాము. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాంపుల్ CO2+ ఇచ్చారు కాన్ఫిగరేషన్. అంటే D7 కదా. లో స్పిన్ అంటే స్ట్రాంగ్ లైగాండ్స్ ఉన్నట్టు. లో స్పిన్ అంటే స్ట్రాంగ్ లైగాండ్స్ ఉన్నట్టు. స్ట్రాంగ్ లైగాండ్స్ ఉన్నాయంటే అవి ఎలక్ట్రాన్ పేరప్ జరిగిన తర్వాతే ఈజీలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి D7 అంటే 6 ఎలక్ట్రాన్స్ T2Gలో ఉంటాయి. T2Gలో ఈజీలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ ఈజీలో అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ జరిగింది. ఓకేనా. ఈజీ T2G ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈజీ T2Gలో 6 ఎలక్ట్రాన్స్ అయిన తర్వాతే ఇందులోకి వస్తుంది, నెక్స్ట్ ఎంటర్ అవుతుంది. సో అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ ఈజీలో జరిగింది. ఈజీలో అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ ఉంది అంటే అది అన్సిమెట్రిక్ కదా. అన్సిమెట్రిక్ అంటే స్ట్రాంగ్ డిస్టార్షన్. ఓకేనా. విచ్ ఆర్బిటల్ కాస్ డిస్టార్షన్. ఇక్కడ చూడండి, విచ్ ఆర్బిటల్స్ కాస్ డిస్టార్షన్ అనే క్వశ్చన్కి dz² ఆక్యుపైడ్ కాంప్లెక్స్ ఎలాంగేషన్ అలాంగ్ z యాక్సిస్, dx² - y² ఆక్యుపైడ్ కాంప్లెక్స్ కంప్రెషన్. ట్రిక్ వచ్చేసి ఇక్కడ చూడండి, z ఎలక్ట్రాన్ z ఎలాంగేషన్ ఇక్కడ చూడొచ్చు. విచ్ అయాన్ షో జాన్ టెల్లర్. ఇక్కడ చూసినట్లయితే మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయడానికి ఎక్కువసార్లు వింటే మనకి నోటెడ్ అయిపోతాయండి ఆన్సర్స్. టాపిక్ కూడా పూర్తి అవేర్నెస్ వస్తుంది. కాపర్ 2+లో D9 కాన్ఫిగరేషన్ కదా. సో డిస్టార్షన్ వెరీ స్ట్రాంగ్, మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. Mn3+ అనేది హై స్పిన్ కాంప్లెక్స్. హై స్పిన్ కాంప్లెక్స్ అంటే వీక్ లైగాండ్స్ ఉంటాయి. వీక్ లైగాండ్స్ అంటే D4 కదా. వీక్ లైగాండ్స్ అన్నప్పుడు T2Gలో 1 ఫిల్ అయిన తర్వాత వెంటనే ఈజీలోకి ఇంకోటి ఫిల్ అవుతుంది. అప్పుడు మనకి అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీ సెట్లో కనిపిస్తుంది కదా. అంటే ఇది అన్సిమెట్రిక్ కదా. అన్సిమెట్రిక్ అంటే స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉన్నట్టే కదా. సో స్ట్రాంగ్ డిస్టార్షన్ చూడండి, D4 స్ట్రాంగ్ డిస్టార్షన్. ఎగ్జాంపుల్ క్రోమియం 2+ D4 హై స్పిన్ అంటే వీక్ లైగాండ్ ఫీల్ ఉన్నప్పుడు T2Gలో 1 ఫిల్ అయిన తర్వాత ఈజీలోకి వెళ్ళిపోతే స్ట్రాంగ్ డిస్టార్షన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, నికెల్ 3+ ఇచ్చారు. నికెల్ 3+లో D7 లో స్పిన్ అంటున్నారు. లో స్పిన్ అంటే స్ట్రాంగ్ లైగాండ్స్ ఉన్నట్టే కదా. లో స్పిన్ అంటే స్ట్రాంగ్ లైగాండ్స్. స్ట్రాంగ్ లైగాండ్స్ అంటే T2Gలో ఎలక్ట్రాన్ పేరప్ జరిగిన తర్వాతే ఈజీలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ అయ్యాయి, ఈజీలో 1 ఎలక్ట్రాన్ మాత్రం ఉంటుంది, మొత్తం 7 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఈజీలో ఏం జరిగింది, అన్ఈక్వల్ ఆక్యుపెన్సీ ఇక్కడ జరుగుతుంది. ఈజీలో కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు. సో అన్సిమెట్రిక్ ఉంది. అన్సిమెట్రిక్. ఈజీ అన్సిమెట్రిక్ అంటే స్ట్రాంగ్. T2G ఏమో సిమెట్రిక్. ఇక్కడ T2G ఏమో సిమెట్రిక్. T2G సిమెట్రిక్, ఈజీ అనేది అన్సిమెట్రిక్. ఓకేనా. సో ఈజీ అన్సిమెట్రిక్ ఉంది అంటే స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్టే. ఓకేనా. అది చెప్తున్నారు ఇక్కడ, స్ట్రాంగ్ డిస్టార్షన్. D1 ఎగ్జాంపుల్ టైటానియం 3+, చూడొచ్చు మీరు, వీక్ డిస్టార్షన్ వస్తుంది. అదేవిధంగా వెనిడియం 2+, D3 కాన్ఫిగరేషన్ నో డిస్టార్షన్. నో డిస్టార్షన్ ఎలా వచ్చింది D3 అనేది ఇక్కడ చూద్దాము. D3 అంటే 1 2 3 T2Gలో 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. ఈజీలో ఫిల్ అవడానికి ఏమీ లేవు, 0 ఈజీలో. సో ఎంటీ ఆర్బిటల్స్ ఉన్న, హాఫ్ ఫీల్డ్ ఆర్బిటల్స్ ఉన్న, ఫుల్ ఫీల్డ్ ఉన్న అది సిమెట్రిక్. సో ఇది సిమెట్రిక్ ఎంటీ కాబట్టి, ఇది కూడా సిమెట్రిక్ హాఫ్ ఫీల్డ్ ఫిల్ అయ్యాయి కాబట్టి. సో సిమెట్రిక్ అంటే మనకి నో డిస్టార్షన్ కదా ఇందాక చెప్పుకున్న టేబుల్ ప్రకారం. సో నో డిస్టార్షన్, రెండు సిమెట్రిక్ కాబట్టి నో డిస్టార్షన్. D5 కూడా నో డిస్టార్షన్ అవుతుంది. ఎలాగో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, హై స్పిన్ కాంప్లెక్స్ ఇచ్చారు. హై స్పిన్ కాంప్లెక్స్ అంటే వీక్ లైగాండ్ ఉన్నట్టే కదా. వీక్ లైగాండ్ ఉంటే T2Gలో పేరప్ జరగక ముందుకే ఈజీలోకి వెళ్ళిపోతాయి ఆర్బిటల్స్. ఓకేనా. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, టోటల్గా 3 ఎలక్ట్రాన్స్ 4 5 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫిల్ అయ్యాయి. హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ జరిగింది. ఎలక్ట్రాన్స్ అనేవి T2Gలో సిమెట్రిక్, హాఫ్ ఫీల్డ్ జరిగింది కాబట్టి సిమెట్రిక్. ఇక్కడ ఈజీలో కూడా హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. సో కంప్లీట్గా ఫిల్ అయ్యాయి. హాఫ్ డబుల్ ఫిల్ అయితే ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో 2 ఉంటే ఫుల్ ఫీల్డ్ జరిగినట్లు. కానీ ఇక్కడ అన్నింటిలో ఒకటి జరిగింది, హాఫ్ ఫీల్డ్ జరిగింది కాబట్టి సిమెట్రిక్ ప్లస్ సిమెట్రిక్ అంటే నో డిస్టార్షన్ ఇక్కడ. ఓకేనా. ఎంటీ ఆర్బిటల్స్ ఉన్న, హాఫ్ ఫీల్డ్ ఉన్న, ఫుల్ ఫీల్డ్ ఉన్న మనకి సిమెట్రిక్ వచ్చిందంటే నో డిస్టార్షన్. ఓకేనా. మళ్ళీ ఒకసారి టేబుల్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ T2G ఈజీ, T2G ప్లస్ ఈజీలో సిమెట్రిక్, ఈజీ సిమెట్రిక్ వచ్చిందనుకోండి, ఇక్కడ డిస్టార్షన్ జరిగినట్ల నో డిస్టార్షన్. ఓకేనా. అదే T2Gలో అన్సిమెట్రిక్ అయ్యి ఈజీ సిమెట్రిక్ అయిందనుకో,
ఇక్కడ వీక్ డిస్టార్షన్ జరిగినట్టు. ఓకేనా, వీక్ డిస్టార్షన్. ఇక్కడ ఈజీ అనేది అన్సిమెట్రిక్ అయ్యి ఇక్కడ ఈ T2G అనేది సిమెట్రిక్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్టు. అండ్ ఈజీ అన్సిమెట్రిక్ అయ్యి T2G కూడా అన్సిమెట్రిక్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా స్ట్రాంగ్ డిస్టార్షన్ జరిగినట్టు. మనకి ఏమర్థమవుతుందంటే ఈజీ సెట్లో అన్సిమెట్రిక్ వచ్చిందంటే అక్కడ స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉంటుంది. చూడండి, స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉంటుంది. ఈజీ సెట్ ఎప్పుడు అన్సిమెట్రిక్ వచ్చినా మనకి స్ట్రాంగ్ డిస్టార్షన్ జరుగుతుంది. రెండు సిమెట్రిక్ అయితే నో డిస్టార్షన్, రెండు సిమెట్రిక్ అయితే నో డిస్టార్షన్. ఈజీ అనేది సిమెట్రిక్ అయ్యి T2G అన్సిమెట్రిక్ అయితే వీక్ డిస్టార్షన్. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అది గుర్తుంటే కంప్లీట్ జాన్ టేలర్ డిస్టార్షన్ మీద కంప్లీట్ అవగాహన వచ్చినట్టే. సో వెన్ ఎవర్ ఆర్బిటల్స్ ఆర్ ఈక్వల్లీ ఆక్యుపైడ్, ఎగ్జాంపుల్ D0, D3, హై స్పిన్ D5, లో స్పిన్ D6, D10, హాఫ్ ఫీల్డ్ ఆర్ ఫుల్ ఫీల్డ్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి అక్కడ డిస్టార్షన్ అనేది జరగదు. ఇది హాఫ్ ఫీల్డ్ అంటాం, ఇలా ఉంటే. ఇలా ఉందనుకోండి ఫుల్ ఫీల్డ్, అంతే కదా, ఫుల్ ఫీల్డ్ ఉంటాయి. కాబట్టి అక్కడ డిస్టార్షన్ ఏం జరగదు, నో డిస్టార్షన్ అనమాట. ఇక్కడ PYQ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఏ కాంప్లెక్స్ షోయింగ్ స్ట్రాంగెస్ట్ జాన్ టేలర్ డిస్టార్షన్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇందులో స్ట్రాంగ్ జాన్ టేలర్ డిస్టార్షన్ ఏంటి? జింక్ అనేది D10 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. D10 అంటే నో డిస్టార్షన్ ఇక్కడ, అంతే కదండి. కాపర్ అనేది D9 ఉంటుంది. D9 అంటే స్ట్రాంగ్ డిస్టార్షన్ జరుగుతుంది, స్ట్రాంగ్ డిస్టార్షన్. Fe అనేది D5లో HS హై స్పిన్ కాంప్లెక్స్లో చూసుకుంటే నో డిస్టార్షన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాపర్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. స్ట్రాంగెస్ట్ జాన్ టేలర్ డిస్టార్షన్ ఎందులో జరుగుతుంది? కాపర్. D9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, మ్యాక్సిమం జాన్ టేలర్ డిస్టార్షన్ అకర్స్ డ్యూ టు T2G ఎలక్ట్రాన్స్, EG ఎలక్ట్రాన్స్, S ఆర్బిటల్, P ఆర్బిటల్. ఆన్సర్ ఏంటి? EG ఆర్బిటల్స్ పాయింట్ డైరెక్ట్లీ టువర్డ్స్ లైగండ్స్. సో మ్యాక్సిమం రిపల్షన్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం డిస్టార్షన్ అక్కడే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి EG ఎలక్ట్రాన్స్ అండి. ఓకేనా, EG ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోస్ట్ సస్పెక్టబుల్. ఇక్కడ చూడొచ్చు, విచ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ ద మోస్ట్ ససెప్టబుల్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆన్సర్ వచ్చేసి D9. ఓన్లీ D9 హ్యాస్ అన్ఈవెన్ EG ఆక్యుపెన్సీ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, D9 హ్యాస్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, విచ్ కాంప్లెక్స్ డస్ నాట్ షో జాన్ టేలర్ డిస్టార్షన్. ఇందులో జాన్ టేలర్ డిస్టార్షన్ చూపించింది ఏంటి? ఇది కాపర్ ఇచ్చారు, D9 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడ జాన్ టేలర్ డిస్టార్షన్ అనేది జరుగుతుంది. ఎస్. మ్యాంగనీస్ ఇచ్చారు, ఇక్కడ D4 హై స్పిన్ కాంప్లెక్స్, సో ఇక్కడ జరుగుతుంది. ఎస్. అండ్ ఐరన్ ఇచ్చారు, ఐరన్ అనేది లో స్పిన్ కాంప్లెక్స్ D6 కాబట్టి నో, దీనికి జరగదు, డిస్టార్షన్ అనేది జరగదు. క్రోమియంకు కూడా డిస్టార్షన్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఐరన్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఐరన్లో లో స్పిన్ కాంప్లెక్స్ D6 కదండి. ఇక్కడ చూడొచ్చు D6 కదా, D6 అంటే ఇక్కడ హై స్పిన్ కాంప్లెక్స్. ఇది సైనైడ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్. స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ అండ్ హై స్పిన్ కాంప్లెక్స్. ఇక్కడ హై స్పిన్, స్ట్రాంగ్ ఫీల్డ్, స్ట్రాంగ్ అంటే ఎలక్ట్రాన్ పేరప్ జరుగుతుంది T2Gలో. ఇక్కడ చూడొచ్చు, T2Gలో ఎలక్ట్రాన్ పేరప్ జరిగిన తర్వాత EGలోకి వెళ్ళిపోతాయి కదా. సో ఇక్కడ ఐరన్లో D6 కాన్ఫిగరేషన్ కదా, 1 2 3 4 5 6 D6 కాన్ఫిగరేషన్. ఇక్కడ T2Gలో ఫుల్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇది సిమెట్రిక్. ఈజీలో అసలు ఎంటీ ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా సిమెట్రిక్. సిమెట్రిక్ ప్లస్ సిమెట్రిక్ అంటే నో డిస్టార్షన్ కదా ఆన్సర్ వచ్చేసి. సో ఆన్సర్ నాట్ షోయింగ్ జాన్ టేలర్ డిస్టార్షన్, నో డిస్టార్షన్ హియర్. సో ఆన్సర్ ఈస్ నో డిస్టార్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఎగ్జామ్ షార్ట్ కట్ చూసినట్లయితే రిమెంబర్ దిస్ సీక్వెన్స్. స్ట్రాంగ్ జాన్ టేలర్ డిస్టార్షన్ ఫస్ట్ D9, తర్వాత హై స్పిన్లో D4, తర్వాత D7, D1. ఓకేనా, నో జాన్ టేలర్ డిస్టార్షన్. ఇది ట్రిక్ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే అన్ని గుర్తుంటాయి అనమాట. 0 3 3 అంటే 3 2 6, D6 కాన్ఫిగరేషన్ కూడా ఉంది. 5 5 2 10 అంటే D5 D10 3 6 0. ఇవన్నీ నో జాన్ టేలర్ డిస్టార్షన్స్. ఓకేనా, షార్ట్ కట్ అనమాట ఇది. స్ట్రాంగ్ అంటే 947 గుర్తుపెట్టుకోండి. 947 అనేది స్ట్రాంగ్ డిస్టార్షన్. D9 వచ్చిన 947 కదా, D4 వచ్చిన D7 వచ్చిన స్ట్రాంగ్ డిస్టార్షన్ జరుగుతుంది. ఓకేనా, ఇది హై స్పిన్, ఇది హై స్పిన్, దిస్ ఇస్ హై స్పిన్, ఇది లో స్పిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ D0 అయినా D3 అయినా 3 2 6, D6 అయినా D5 అయినా 5 2 10, D10 అయినా ఇవన్నీ నో డిస్టార్షన్. ఓకేనా, ఇది షార్ట్ కట్ ట్రిక్ అండి. మీకు నా ఛానల్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఎండ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.